హాయ్ టీచర్స్ కపుల్ టాప్ ఛానల్ నుండి లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది, అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో సిలబస్లో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఆ మార్పులు ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా పూర్తిగా మార్చివేసింది. దాని గురించి కూడా మీకు వీడియోలో తెలియచేయబోతా ఉన్నాను. దయచేసి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకండి, మధ్యలో స్కిప్ చేయకండి, చివరి వరకు ఫాలో అవ్వండి. చివరి వరకు ఫాలో అయితే మీకు విషయం అంతా కూడా పూర్తిగా అవగాహన కలుగుతుంది, అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. ఇంటర్మీడియట్ నూతన సిలబస్లో పాఠ్యపుస్తకాలు పూర్తిగా మారుతున్నాయి. కొత్త సిలబస్ ప్రకారం విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు రానున్నట్లు ఇప్పటికే ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త సిలబస్తో కూడిన పాఠ్యపుస్తకాలు సిద్ధం చేశారు. అలాగే పరీక్ష విధానం కూడా వచ్చే ఏడాది నుంచి మారిపోనుంది. కొత్తగా 1 మార్కు ప్రశ్నలను ఇంటర్ విద్యలో ప్రవేశపెట్టారు. విద్యా సంవత్సరం సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇచ్చేందుకు ఎన్సీఆర్టీ సిలబస్తో పాఠ్యపుస్తకాలను సిద్ధం చేశారు. అలాగే ప్రశ్నాపత్రాల నమూనాలను మార్పులు చేశారు. ఈ ఏడాది నుంచి కొత్తగా 1 మార్కు ప్రశ్నలు ప్రవేశపెట్టారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రశ్నాపత్రంలో 2, 4, 8 మార్కుల ప్రశ్నలను కొత్తగా ప్రవేశపెడుతున్నారు. దీంతో ప్రతి టెక్స్ట్ బుక్ చివరిలో 2 ప్రశ్న నమూనాలను ముద్రించారు. అలాగే ఇప్పటి వరకు మ్యాథమెటిక్స్లో 2 పేపర్లు విధానం ఉండగా, ఈ ఏడాది నుంచి 2 పేపర్లకు బదులుగా 1 పేపర్ని మార్చేశారు. గతంలో 150 మార్కులకు మ్యాథ్స్ పేపర్ పరీక్ష నిర్వహించగా, ఈ ఏడాది నుంచి దీన్ని సిలబస్ తగ్గించి 100 మార్కులకు పేపర్ను కుదించారు. అలానే ఫిజిక్స్, కెమిస్ట్రీలను 85 మార్కులకు పెంచారు. గతంలో ఈ సబ్జెక్టులు 60 మార్కులకు మాత్రమే ఉండేవి. ఈ మొదటి ఏడాదిలో 15, రెండో ఏడాదిలో 15 మార్కులను కలిపి 30 మార్కులను ప్రాక్టికల్స్గా కేటాయించారు. ఇక వృక్ష జంతు శాస్త్రాలను కలిపేసి జీవశాస్త్రంగా తీసుకొచ్చారు. సెకండ్ లాంగ్వేజ్ స్థానంలో వేరే సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మొత్తం సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. 6 సబ్జెక్ట్స్ను కూడా అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఇందులో ఉత్తీర్ణత తప్పనిసరి కాదు. 6వ సబ్జెక్ట్ మార్కులకు ప్రత్యేకంగా మెమోని ఇస్తారు. ఇందులో ఫెయిల్ అయిన మార్కులు మెమోలు జారీ చేస్తారు. సిలబస్ మార్పు నుంచి పరీక్ష విధానం వరకు ఇంటర్ విద్యలో అనేక మార్పులకు నాంది పలికారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు బోధించే అధ్యాపకులకు సైతం ప్రత్యేకంగా హ్యాండ్బుక్ను ఇంటర్ బోర్డు రూపొందిస్తుంది. ఇందులో ప్రతి పాఠ్యాంశం ముగిసిన తర్వాత ప్రశ్నలు ఉంటాయి. అధ్యాపకులు కూడా ఒకే పద్ధతిలో బోధన చేసేలా ఈ హ్యాండ్బుక్ను ప్రత్యేకంగా రూపొందించారు. కాగా ఆంధ్ర రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యలో మొదటిసారి ఈ హ్యాండ్బుక్ను తీసుకువస్తున్నారు. ఈ విధంగా ఇంటర్మీడియట్ నూతన విద్యా విధానం ప్రకారం పాఠ్యపుస్తకాలు పూర్తిగా సమూలంగా మారిపోతూ ఉన్నాయి. అలానే ఫిజిక్స్, మ్యాథ్స్, జీవశాస్త్రానికి సంబంధించి సబ్జెక్టుల వారీగా కూడా మార్కులు కుదించబడుతూ ఉన్నాయి. అలానే పేపర్లు కూడా 2, 4, 8 మార్కుల్ని చేర్చడం జరుగుతూ ఉంది. కాబట్టి విద్యార్థులు గమనించి మొదటి నుంచే వాళ్ళు చక్కని ప్రణాళికతోటి విద్యా సంవత్సరాన్ని కొనసాగించినట్లయితే అంతిమంగా మంచి విజయాలతోటి ఉన్నత భవిష్యత్తుకి మార్గాన్ని సుగమం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా ఛానల్ నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. అలానే ఈ పాఠ్యపుస్తకాల గురించి, ఇంటర్మీడియట్లో సమూలమైన మార్పుల గురించి మీకు చక్కగా వివరించడం జరిగింది. ఈ విషయాన్ని అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని విద్యార్థులు రాబోయే విద్యా సంవత్సరం అంటే జూన్ 2 నుంచి కాలేజీలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ జూన్ 2 నుంచి ప్రారంభం అయ్యే లోపలే పాఠ్యపుస్తకాలను కూడా ప్రభుత్వం వేగంగా మనకు అందించేయడానికి అన్ని సన్నాహాలు పూర్తి చేస్తుంది. కాబట్టి విద్యార్థులు త్వరపడి పాత పుస్తకాలు కొనుక్కోకుండా నూతన సిలబస్ను అనుసరించి పాఠ్యపుస్తకాలు తీసుకొని జూన్ 2 నుంచి కాలేజీకి రెగ్యులర్గా ప్రజెంట్ అవుతూ
చక్కని పాఠ్య ప్రణాళికతోటి విద్యా విషయావగాహనతోటి ఎప్పటికప్పుడు లెక్చర్లను సంప్రదిస్తూ విషయాన్ని అనలైజింగ్ చేసుకుంటూ చక్కని ప్రణాళికతోటి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించినట్లయితే మంచి ఉత్తమ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. దయచేసి విద్యార్థులు వినియోగించుకోగలరు. ఇక మా ఛానల్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. తెలియని వారికి కూడా కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించినట్లు అవుతుంది. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.